రాష్ట్రానికి పెట్టుబడులు రావటం ఎంత ముఖ్యమో ఆ పెట్టుబడులు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చడం కూడా అంతే ముఖ్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అనుకున్న సమయానికి ఆయా పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించడం అవసరమని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఏదైనా ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినప్పుడే ఆ సంస్థ ఎప్పుడు ఉత్పత్తి ప్రారంభిస్తుందనే తేదీపై స్పష్టత తీసుకోవాలని చెప్పారు. ఆ తేదీకి అనుగుణంగా దశల వారీగా ప్రాజెక్టు పురోగతిని పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 5వ SIPB సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 16 సంస్థల పెట్టుబడులకు SIPB ఆమోదం తెలిపింది. INC, ఫుడ్ ప్రాసెసింగ్, IT, ఎనర్జీ తదితర రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి. తాజా ప్రతిపాదనలతో 30,667 కోట్ల పెట్టుబడులు, 32,133 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇప్పటి వరకు ఎన్ని సంస్థలు ఉత్పత్తి ప్రారంభించాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయనేది వివరణాత్మకంగా తదుపరి SIPB సమావేశంలో రిపోర్ట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఏ సంస్థ ఎవరెవరికి ఉద్యోగం ఇచ్చిందనే వివరాలతో పోర్టల్ కూడా రూపొందించాలని స్పష్టం చేశారు. సమావేశంలో పాల్గొన్న IT అండ్ RD మినిస్టర్ లోకేష్ IT కంపెనీలకు నామమాత్రపు ధరలకే భూమి కేటాయింపులు జరిపేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరారు. భూములు తక్కువ ధరకు ఇవ్వటం ద్వారా మరిన్ని IT కంపెనీలను ఆకట్టుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి అందుకు తగ్గట్టు IT పాలసీని సవరించి తీసుకురావాల్సిందిగా సూచించారు.